దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్య ధ్యానంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మేమందరము గ్రహించవలసిన సత్యమును గ్రహించటానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మల్ని మహిమపరచటానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే విషయంలో దేవుడు మనకి 37వ కీర్తనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. ఇందులో మొదటి 10 వచనాలు మనం ధ్యానం చేద్దాము. మొదటి 10 వచనాలు ఫస్ట్ చదువుకొని ఆ తర్వాత ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభము. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాన్ని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాన్ని చూచి వ్యసన పడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. ఈ 37వ దావీదు కీర్తన, దావీదు తన అనుభవంలో రాసినటువంటి ఈ కీర్తనను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చెడ్డవారిని కానీ భక్తిహీనులను కానీ తమ కార్యములను అభివృద్ధి చేసుకునే విషయంలో, తమ మార్గములను, తమ 7వ వచనములో తన మార్గమున వర్ధిల్లు వాన్ని చూచి మీరు వ్యసన పడవద్దు, మీరు మత్సర పడవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. చుట్టూ ఉన్నటువంటి మరి ఎక్కువ మందిగా మనం చూస్తే చెడ్డవారు, భక్తిహీనులు తమ మార్గాల్లో చకచక పైకి వెళ్ళిపోతూ షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగిస్తూ మోసం చేస్తూ స్వార్థముతో లంచగొండితనంతో మరి చకచక పైకి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారిని చూసి మీరు వ్యసన పడవద్దు, మత్సర పడవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే వ్యసన పడటము అది కీడుకే కారణము. 8వ వచనం. వారిని చూసి వ్యసన పడుతూ మన భక్తి జీవితాన్ని కూడా మనము విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి చెడ్డవారిని కానీ, తన మార్గమునందు అభివృద్ధి పొందేవారిని కానీ కుయుక్తితో, షార్ట్ కట్ మెథడ్స్తో, లేకపోతే భక్తిహీనుల గురించి కానీ వారి వైపు చూడొద్దు, మీ దృష్టి వారి మీద ఉంచొద్దు అని దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్సర పడితే, వ్యసన పడితే అది కీడుకే కారణము, కీడుకే కారణం. అయితే మనం ఏమి చేయాలి అనేది దావీదు రాస్తూ ఉన్నాడు. చెడ్డవారిని చూడకుండా, భక్తిహీనులను చూడకుండా, షార్ట్ కట్ మెథడ్స్లో పైకి వెళ్ళిపోయే వారిని, వారి యొక్క అవసరాలు తీర్చుకునే వారిని చూడకుండా మనం ఏమి చేయాలో దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ వచనము. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము. యెహోవాయందు నమ్మిక ఉంచడం అనేది గత వారం, అంతకుముందు వారాల్లో కూడా చూసాము. నమ్మిక ఉంచడం అనే దాంట్లో మనము అడిగింది దేవుడు ఇస్తాడు అని కాదు, కానీ మనకు మేలైనది దేవుడు ఇస్తాడు అనేది నమ్మిక ఉంచడం. అది దానికి అనుబంధంగా దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, న్యాయము చేయుటలో ఆయన సంతోషించేవాడు.
దేవుడు నా అవసరమును చూస్తున్నాడు, నా అవసరమును తీర్చడానికి తగిన పరిష్కారం కలిగినవాడు, నా అవసరాన్ని, నా యొక్క అవసరంలో ఉన్నటువంటి లోతును, నా పరిస్థితిని అర్థం చేసుకోగలిగినవాడు అని మనము యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే మరొకటి, ఆయన సమయములో, ఆయన పద్ధతిలో, ఆయన ఉద్దేశము నెరవేరునట్లు తగిన సమయములో మన సమస్యలను పరిష్కరిస్తాడు. మనము ఈ లోపల నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యాలు, తన నీతి, తన పరిశుద్ధత, తన నమ్మకత్వము వెల్లడి అవుతుంది మన యొక్క సమస్యలు తీరే ఈ ప్రక్రియలో. మనము ఈ భక్తి పాఠాలు నేర్చుకోకుండా త్వరగా ప్రక్క వారిని చూసి పోల్చుకొని వాళ్ళు గబగబా పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ప్రయాణంలో క్షేమము, వాళ్ళ మెటీరియల్ పరంగా అన్నిట్లో వారు క్షేమకరమైన స్థితిలో ఉన్నాము అని మనము అనుకుంటాం. కానీ మొదటి వచనము రెండవ వచనములో వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. చెడ్డవారు, భక్తిహీనులు తమ మార్గములలో కుయుక్తిగా షార్ట్ కట్ మెథడ్స్లో పైకి వెళ్ళిపోయి తమ అవసరాలు తీర్చుకుంటూ ప్రస్తుతము క్షేమకరమైన స్థితిలో ఉన్నట్లుగా కనబడే వారు ఎండిపోతారు, వాడిపోతారు. 10వ వచనంలో కూడా చూస్తే 9వ వచనము, కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. 10వ వచనము, వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. అది వారి స్థితి. వారిని చూసి మనము దేవుని మీద నమ్మిక ఉంచకుండా, వారిని చూసి నమ్మిక ఉంచకుండా మన సొంత మార్గాలకు వెళ్ళిపోతే మనమే నష్టపోతాం. మనం ఎవరినైతే చూస్తున్నామో వారు కూడా కొంతకాలానికి కనబడరు. అందుకే 73వ కీర్తనలో ఆసాపు రాసినటువంటి ఆ కీర్తనలో వారు నిశ్చయముగా కాలు జారు చోటునే ఉన్నారు అని మనం గతంలో కూడా ధ్యానం చేశాము. వారు నిశ్చయముగా, చెడ్డవారు, భక్తిహీనులు, వంకర మార్గాలు, షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగించి పైకి చకచక వారి అవసరాలు తీర్చుకుంటూ వెళ్ళే వారందరూ కూడా కాలు జారు చోటునే వారు ఉన్నారు. కాబట్టి వారి వైపు చూసి వారితో పోల్చుకొని మనము కంగారు పడి యెహోవా యందు నమ్మికను తీసివేసుకొని ప్రక్కకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నమ్మిక ఉంచి మేలు చేయము. 3వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. మేలు చేస్తానే ఉండండి. మీకు మీ పరిధిలో మీరు చేయగలిగినది చేస్తూనే ఉండండి. నమ్మకంగా ఉండండి. తగిన సమయంలో మనల్ని దేవుడు దర్శిస్తాడు, సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, కావాల్సింది ఇస్తాడు, అవసరాన్ని మనకు మేలైనది ఇస్తాడు. నో డౌట్, మనకు మేలైనది ఆయన చేయక మానడు. ఇది నిశ్చయం. అయితే 3వ వచనంలోనే క్రిందగా చదివితే, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. సత్యమును విడిచిపెట్టవద్దు. చెడ్డవారిని, భక్తిహీనులను చూసినప్పుడు సత్యము అనుసరించి మరి ఉండటం వ్యర్థము అనిపిస్తుంది. కానీ మీరు సత్యమును అనుసరించండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేస్తూనే ఉండండి. సత్యమును విడిచిపెట్టద్దు. సత్యములో కొనసాగుతూనే ఉండండి అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము. 4 విషయాలు చెప్తా ఉన్నాడు దావీదు. యాక్చువల్గా ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తన రాసిన సందర్భంలో అతను ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ స్థితిలో, ముసలి వయసులో ఉన్నాడు. 25వ వచనంలో చూస్తే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు దావీదు. అంటే తన అనుభవంలో ఎన్నో విషయాలు చూశాడు. దేవుని నమ్మకత్వాన్ని, దేవుని నీతిని, పరిశుద్ధతను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు విడిపించటము, ఆరోగ్యం ఇవ్వటము, ప్రయాణంలో క్షేమం ఇవ్వటము, అవసరాలు తీర్చటము, ఇవన్నిటినీ చూసి దావీదు రాస్తూ ఉన్నాడు. ఆ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. 4 విషయాలు చెప్పాడు. మొదటిది, యెహోవా యందు నమ్మిక ఉంచండి. రెండవది, యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషించాలి. గతంలో ఒకసారి చూస్తే, గతంలో మనకు మేలైనది ఏది కూడా ఆయన చేయకుండా మానలేదు.
103వ దావీదు కీర్తనలో దావీదు రాస్తూ ఆయన ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆ ఉపకారములు, విడిపించిన విషయాలు, ఆ పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యెహోవాను బట్టి మనము సంతోషిస్తాము, దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తాము. కాబట్టి రెండో మాట, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన 4వ వచనంలో కంటిన్యూషన్, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తప్పకుండా దేవుడు మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. తగిన సమయంలో, తగిన పద్ధతిలో దేవుని ఉద్దేశం నెరవేరుతూ ఉన్నప్పుడు ఆయనకు మహిమ వస్తుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన సమయంలో, ఆయన పద్ధతిలో, ఆయన యొక్క ఉద్దేశం నెరవేరుతూ ఉన్నప్పుడు దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. లేదనుకోండి, సమస్య తీరుతుంది, మనం దేవుణ్ణి త్వరపెడితే సమస్య తీరుతుంది, మరలా క్రొత్త సమస్య ఇంకొకటి వచ్చి పడుతుంది. వేరే సమస్య కొని తెచ్చుకుంటాం మనం. ఎందుకంటే మన అండర్స్టాండింగ్ మేరకు మనం తొందరపడ్డాం. కాబట్టి దేవుని యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయండి, యెహోవాను బట్టి సంతోషించండి. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు, సహాయం చేస్తాడు. మూడవది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. కొన్ని ఏరియాస్ దేవునికి అప్పగించము, కొన్ని ఏరియాస్ దేవునికి అప్పగిస్తాము. ప్రతి మార్గమును మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రతి ఏరియాని, అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, నా వ్యక్తిగతంగా ఏది కూడా దాచిపెట్టుకోకుండా ప్రతి విషయంలో దేవుడు కలుగు చేసుకునే రీతిలో, దేవుడు సర్వాధికారము కలిగి ఉండే రీతిలో నా మార్గాలు అన్నిటినీ దేవునికి అప్పగించుకోమని దావీదు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. నీ కార్యము నెరవేరుస్తాడు. చుట్టూ అటు ఇటు చూడద్దు. చెడ్డవారిని, భక్తిహీనులను, తన మార్గాలను అభివృద్ధి చేసుకునే వారిని వైపు చూడద్దు. మీరు నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు, నో డౌట్. ఎప్పుడంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఆయనకు అప్పగించుకుంటే ప్రతి మార్గమును, ప్రతి ఏరియాను మన లైఫ్ మీద ఆయన సర్వాధికారి అయి ఉండాలి, తప్పకుండా సహాయం చేస్తాడు. తర్వాత 7వ వచనం చూస్తే, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఈ 4 పనులు చేయాలి. యెహోవా యందు నమ్మిక ఉంచాలి, యెహోవాను బట్టి సంతోషించాలి, యెహోవాకు అప్పగించుకోవాలి మన మార్గాలని. తర్వాత యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. దేవుడు పని చేస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు మన అవసరాన్ని ఎరిగినవాడు, మన యొక్క ఇబ్బంది లోతు ఎరిగినవాడు, పరిష్కారం కూడా కలిగినవాడు. మనకు కొన్ని భక్తి పాఠాలు నేర్పించే ఉద్దేశంలో ఆలస్యం చేయవచ్చు, లేకపోతే మనం సాక్షి జీవితం కలిగి ఉండే విషయంలో, ఆత్మీయ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి అని అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుంచే వెళ్ళాలి, లేకపోతే అర్థం కావు. అన్నీ బాగున్నప్పుడు, చక్కగా ఆరోగ్యం ఉన్నది, మంచి ఐశ్వర్యం ఉన్నది, అన్ని అవసరాలు తీరుతున్నాయి, బాగా ఉన్నది అనుకున్నప్పుడు మనకు సమయం దొరకదు ప్రభు దగ్గర గడపడానికి. ప్రభు ఏం చెప్తున్నాడో మనకు వినపడదు. మనం ఎప్పుడైతే అవసరంలో ఉంటామో, జటిలమైన పరిస్థితులు వస్తాయో అప్పుడే ప్రభు దగ్గరికి పరుగున పరిగెత్తుతాం. అలా కాదు. అప్పుడు ఏదో పాఠాలు నేర్పించే ప్రయత్నం దేవుడు చేస్తే మనం దాన్ని తృణీకరిస్తాం, త్వర పెడతాము దేవుణ్ణి. కానీ ఇక్కడ యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఈ పని చేయటం కొద్దిగా ఇబ్బందికరము, మిగతా పనులు చేయటము ఒకవేళ ఈజీనేమో, కానీ మౌనముగా కనిపెట్టుకోవడం చాలా కష్టం.
ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేం మనం. ప్రక్క వారిని చూస్తే చకచక వారి పనులన్నీ అయిపోతాయి, మెటీరియల్ పరంగా కానీ క్షేమం కానీ అన్నీ బాగా ఉంటాయి. మన చూస్తే చాలా కొద్దిగా లేటుగా జరుగుతూ ఉంటాయి పనులన్నీ. మన మన అండర్స్టాండింగ్ మేరకు మన టైమింగ్ని ఫాలో అవుతాయి, కొద్దిగా లేటుగా జరిగినట్టుగా ఉంటాయి. ఇవన్నీ చూసిన మీదట, ప్రక్కవారితో పోల్చుకున్న మీదట మనకేమవుతుందంటే మాట్లాడకుండా ఉండలేము. రెండవది, నిందించడం కూడా మొదలు పెడతాం. వ్యక్తులను, పరిస్థితులను. కోపం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే 8వ వచనంలో రాస్తూ ఉన్నాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వారిని చూసి, వీరిని చూసి, పరిస్థితులను చూసి, నీ వైపు చూసుకొని కోపము తెచ్చుకోవద్దు. కోపము ఆగ్రహము విడిచిపెట్టుము. యెహోవానే నమ్ముకోండి, యెహోవా మీదే ఆధారపడండి, యెహోవాను బట్టి సంతోషించండి, యెహోవాకు మీ మార్గాలు అప్పగించుకోండి, యెహోవా ఎదుట మౌనముగా కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే తెలుసా, ఎందుకంటే దేవుడు తన యొక్క పని తన సమయంలో, తన పద్ధతిలో, తన ఉద్దేశము నెరవేరేటట్లు ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అదే విషయము మనకు కూడా, అదే సమయంలో మనకు కూడా ఆశీర్వాదము అది నిలబడేదిగా, మనం నిలుపుకునేదిగా ఉంటుంది. త్వరగా దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, పాఠాలు నేర్చుకోకుండా ఆశీర్వాదము నిలబెట్టుకోలేము. మరలా ఆ ఆశీర్వాదాన్ని ఉపయోగించుకొని లోకంలోకి వెళ్ళిపోయి క్రొత్త ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటాం. అయితే దేవుడు తన సమయంలో, తన పద్ధతిలో దేవుని ఉద్దేశం నెరవేరే టైంలో చేస్తే, నెరవేరే విషయంలో ఈ 3 కోయిన్సైడ్ అయ్యి దేవుడు పరిష్కరిస్తుంటే సమస్యలను, అది అనారోగ్యం నుండి విడిపించడం కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించడం కానీ, ఆ యొక్క రిలేషన్షిప్స్ మరలా తిరిగి ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఈ విషయాల్లో ప్రతి అవసరంలో దేవుడు ఎప్పుడైతే తన సమయంలో, తన పద్ధతిలో తనకు మహిమ వచ్చేటట్లు చేస్తాడో, తన ఉద్దేశం నెరవేరేటట్లు చేస్తాడో, మనల్ని గురించి కూడా మన చుట్టూ ఉన్న వారు అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితిలోకి మనం వెళ్తాము. దేవుడు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తాడు. అదే 6వ వచనంలో ఉన్నది చూడండి. మనం ఎప్పుడైతే ఈ విధంగా యెహోవా యందు నమ్మిక ఉంచి, యెహోవాను బట్టి సంతోషించి, యెహోవాకు అప్పగించుకొని ఆయన ఎదుట మౌనంగా కనిపెట్టుకొని ఉంటామో, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. మన నీతి, మన నిర్దోషత్వము, మన నమ్మకత్వాన్ని ఒక రోజున వెల్లడిపరుస్తాడు. ప్రజలందరూ చూసి, మన చుట్టూ ఉన్నవారు చూసి ఆశ్చర్యపోతారు. మన పరిస్థితిని, మన ఆశీర్వాదమును చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. మనము కూడా డెఫినెట్గా సిన్సియర్ హార్ట్తో దేవుణ్ణి మహిమపరుస్తాము. దేవా, కొన్ని రోజులు ఇబ్బంది పడినా పర్వాలేదు, కొన్ని విషయాలు నేర్చుకున్నాను ప్రభా, మీకు స్తోత్రాలు, నేను అడిగినది వెంటనే ఇవ్వనందుకు మీకు స్తోత్రాలు ప్రభా అని నిజంగా రియలైజ్ అయితే కానీ మనము, అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు వెళ్ళే చేదు అనుభవంలో కొన్ని ఇరుకు, ఇబ్బందులు, నిట్టూర్పు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు పరిష్కరిస్తాడో, ఆశీర్వదిస్తాడో, ఆ ఆశీర్వాదం పొందుకున్నప్పుడు దట్ ఆ రోజున మనం రియలైజ్ అవుతాం, అరే ఆ రోజున చేదు అనుభవాల్లో నుంచి దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచాను, దేవుని మీద కోప్పడ్డాను, మనుషుల మీద కోప్పడ్డాను, పరిస్థితుల మీద కోప్పడ్డాను అని ఆ రోజున రియలైజ్ అవుతాం డెఫినెట్గా. దానికంటే ముందు ఇప్పుడే దావీదు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు దావీదు జీవితంలో తన అనుభవంలో పెట్టినటువంటి కొన్ని విషయాలు దావీదు షేర్ చేస్తూ ఉన్నాడు. అదే దేవుడి ఉదయకాలము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన యొక్క వెలుగును, మన యొక్క నీతిని ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ప్రస్తుతము చుట్టూ ఉన్న వారికి మన పరిస్థితులు ఏం అర్థం కాకపోవచ్చు. దేవుడు నిజమైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి వీళ్ళు ఆరాధిస్తున్నారు, మంచిదే, కానీ వీళ్ళ అవసరాలు తీరట్లేదు, కానీ వీళ్ళ పనులు అక్కడే ఉన్నాయి అని అనుకోవచ్చు. ఒకవేళ బయట వారు, మన చుట్టూ ఉన్నవారు
మన స్నేహితులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, శ్రేయోభిలాషులే అయి ఉండొచ్చు. కానీ ఒక రోజున వస్తుంది, మన యొక్క నీతిని ఆయన బయటికి తీసుకొని వస్తాడు, మన నమ్మకత్వాన్ని బయటికి తీసుకొని వస్తాడు, మన నిర్దోషత్వమును తీసుకొని వస్తాడు. ఆ రోజున మనల్ని అప్రిషియేట్ చేస్తారు ప్రజలు, దేవుడు కూడా. కాబట్టి మనము యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయడము, సత్యమును అనుసరించటము, మేలు చేయడము విడిచిపెట్టద్దు, కొనసాగిస్తూనే ఉండండి. యెహోవాను బట్టి సంతోషించండి, యెహోవాకు అప్పగించుకోండి, యెహోవా ఎదుట మౌనముగా ఉండండి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరికి వచ్చేటప్పటికి చూస్తే భక్తిహీనులు, వారి యొక్క స్థలం కూడా మనకి కనబడదు. ఇంకా కొంతకాలం తర్వాత వాళ్ళు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. కాబట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను, వ్యక్తులను, షార్ట్కట్ మెథడ్స్లో పైకి వెళ్ళే వారిని, భక్తిహీనులను, వాళ్ళందరినీ చూడొద్దు. ఎవరెవరితోనో కంపారిజన్ చేసుకోవద్దు. చాలాసార్లు మనం ఇలా కంపేర్ చేసుకొని మనం ఎందుకు ఇలా ఉన్నాం, మనమేంటి పరిస్థితి, దేవుడు మనతో ఉంటే ఎలాగే జరుగుతుందా అనేటువంటి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అందుకే దావీదు తన అనుభవంలో ఎలా దేవుని యందు నమ్మిక ఉంచి సంతోషించి మార్గాలు అప్పగించుకొని దేవుని దగ్గర కనిపెట్టి విడుదల పొందుకున్నాడు, ప్రయాణంలో క్షేమం పొందుకున్నాడు, శత్రువుల నుండి కాపాడబడ్డాడు, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు, తన సమస్యలన్నీ టైం టు టైం ఎలా దేవుడు తీర్చాడో ఒక సాక్షిగా మన ముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దావీదు తన సాక్షి జీవితాన్ని షేర్ చేస్తూ ఉన్నాడు కీర్తన రూపంలో. కాబట్టి ఏ విషయంలో దిగులు, చింత, విచారము పడవద్దు. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే చెప్పాను కదా స్టార్టింగ్లో కూడా, దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, మన పరిస్థితిని అర్థం చేసుకునేవాడు, మన పరిస్థితి, మన బాధ లోతు ఎరిగినవాడు. బయట వారు ఈజీగా సలహా ఇవ్వచ్చు, ప్రార్థన చేసుకోండి అయిపోతుందిలే, లేకపోతే పెద్దగా ఆలోచించొద్దు అనవచ్చు. కానీ మన పరిస్థితి లోతును అర్థం చేసుకోగలిగిన వాడు దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఆత్మ మనలో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తూ ఉన్నాడు. ఆయనే మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. భయపడవద్దు, చుట్టూ చూడవద్దు. ఎవరి వైపు చూడాలి అని అంటే దేవుడే మానవుడిగా వచ్చినటువంటి యేసు వైపు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి, ఆయన లైఫ్ వైపు చూడండి. మీరు కంగారు పడరు. ఆయన ప్రతి అవసరం ఎలా తీర్చబడిందో, ఆయన ప్రతి అవసరంలో దేవుడు ఎలా స్పందించాడో, యేసు ప్రభు ఎలా నమ్మకంగా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడో, ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఈ మాటలతో బలపరుస్తూ ఉన్నాడు, విశ్వాసంలో మనల్ని పురుకొల్పుతూ ఉన్నాడు. అటు ఇటు చూడొద్దు, దావీదును మన ముందు ఉంచుతున్నాడు. కాబట్టి ఈ మాటల యందు లక్ష్యం ఉంచి మనము మన యొక్క నమ్మకత్వాన్ని ఇంకనూ కొనసాగిద్దాము. నమ్మకంగా ఉండే దాంట్లో మనము ఇంకనూ సత్యమును అనుసరించి ముందుకు వెళదాం. యెహోవాను బట్టి సంతోషిస్తాము, యెహోవాకు అప్పగించుకుందాం మన మార్గాల్ని. మౌనముగా దేవుడు మన పక్షాన కార్యము చేసే పర్యంతము వేచి ఉందాము. ఈ మాటలతో దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉండగా మనము ఆ మాటల యందు లక్ష్యం ఉంచి కొనసాగుదాం ముందుకి. మనము గత 2 ఆదివారాలుగా దేవుడు మనలో మంచి పునాది వేయాలి అంటే దాని గురించినటువంటి సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగం చివరిలో యేసు ప్రభు మాట్లాడిన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు మాట్లాడిన మాట క్రొత్త పునాదులు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రొత్త జీవితము ప్రారంభించిన మనలో
క్రొత్త పునాదులు వేయాలి. ఉన్న బిల్డింగ్ మీదనే కట్టుకుంటా పోతే అది పడిపోతుంది, కట్టే క్రమంలోనే పడిపోతుంది. లేకపోతే అది అప్పటి వరకు నిలబడిన కొన్ని రోజుల తర్వాత అయినా అది పడిపోతుంది, నిలబడదు. గాలి తుఫాను వస్తే నిలబడదు. మేబీ మామూలు ఆర్డినరీ క్లైమేట్కి ఉండొచ్చేమో. గాలి తుఫానులు వస్తే మాత్రము నిలబడదు. అలా నిలబడాలి అని అంటే గాలి తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, ఏ పరిస్థితిలో అయినా ఆ బిల్డింగ్ నిలబడాలి అంటే పైన వేసేటువంటి ఆ ఫ్లోర్స్ విషయంలో ఒక అంచనా కలిగి ఉన్న బిల్డింగ్ని తీసివేసి లోతుగా తవ్వి మనం ఎంత బిల్డింగ్ అయితే కడుతున్నామో దానికి తగినట్లుగా పునాది వేయాలి. ఇదే స్పిరిచువల్ లైఫ్లో చేయాలి. అలా చేయకుండా ఉన్న దాని మీద కట్టుకుంటూ వెళ్ళే పరిస్థితిలో మనం ఉంటాము. దాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు మనం పునాదులను సరిచేయాలని, క్రొత్త పునాదులు వేయాలని ఆలోచన కలిగి గత 2 వారాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ విషయంలో ఆ క్రొత్త పునాదులు వేసుకునే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఎందుకనంటే క్రొత్త పునాదులు వేయాలి అని అంటే స్పిరిచువల్గా మన సెల్ఫ్ అడ్డం వస్తుంది, సొంత చిత్తము చేసుకునే విషయం అడ్డం వస్తుంది. దీన్ని ఎలా అధిగమించాలి, దీన్ని ఎలా జయించాలి అని అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే, ఆనాడు యేసు ప్రభువుని దేవుడు ఏ రీతిగా ప్రేమించాడో అదే రీతిగా మనల్ని ప్రేమించాడు. ఆ విషయాల మీద ధ్యానం చేసినప్పుడు మన సొంత చిత్తము చేసుకునే విషయంలో మనం చనిపోతాము, సొంత చిత్తాన్ని చేసుకోవడం ప్రక్కన పెట్టేస్తాము. అలాగే దేవుడు తల్లి గర్భంలో మనల్ని రూపొందించినటువంటి విషయమును ధ్యానం చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత కన్సర్న్గా మనల్ని జాగ్రత్తగా బయటికి రూపొందించడం, బయటికి తీసుకొని రావటం, మనకి విద్యాబుద్ధులు చెప్పించడం, మంచి చెడ్డల తెలివిని కలిగి ఉండే పరిస్థితిలోకి నడిపించటం, వీటన్నిటినీ చూసినప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో అర్థమవుతుంది. అది అర్థం చేసుకున్నప్పుడు మన సొంత చిత్తాన్ని ప్రక్కన పెడతాము, మనము తిరిగి దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతాము. ఆ క్రమంలో తిరిగి దేవుణ్ణి ప్రేమించే క్రమంలో మనం ఏం చేస్తామంటే మనము క్రొత్త పునాదులు వేసుకుంటాము. లేకపోతే మొత్తం పాత పునాదుల మీద కట్టుకుంటూ వెళ్తే మనము ఆ బిల్డింగ్ కూలిపోతుంది. ఎలా కూలిపోతుంది అలాగే స్పిరిచువల్గా కూడా ప్రభువుకి దూరం అయిపోతాం. తిరిగి ఆయనకి కృతజ్ఞతగా, ఆయన్ని ప్రేమిస్తూ చక్కని పునాదులు వేసుకొని ముందుకు వెళుతూ ఆయన మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేర్చి ఆయన్ని మహిమపరిచేటువంటి స్థితిలోకి వెళ్ళాలి అని అంటే క్రొత్త పునాదులు వేసుకోవాల్సిందే. కాబట్టి ఆ క్రమంలో మనము గత 2 వారాలు ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే గత 2 వారాల విషయము మనము ఎలాగా చూడవచ్చు అంటే క్రొత్త పునాదులు వేసుకునే క్రమంలో ఏమి అభ్యంతరకరమైన విషయాలు వస్తాయి, దాన్ని ఎలా జయించాలి అని చూసాం. ఇప్పుడు పునాది లోపల ఉన్నటువంటి విషయాలు చూద్దాం. పునాది లోపల విషయాలు, పునాది ఎలా ఉంటుంది, పునాది సరిగా లేకపోతే బిల్డింగ్ కట్టే క్రమంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా దాని యొక్క పర్యవసానం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పిరిచువల్గా, ఈ విషయాల గురించి మనం ఆలోచించినప్పుడు మనం బిల్డింగ్ని ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఫిజికల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రాక్స్ వస్తాయి బిల్డింగ్కి. ఆ క్రాక్స్ ఎందుకు వచ్చినాయి అని అంటే ఫౌండేషన్ వేసేటప్పుడు, బిల్డింగ్ని కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకోలేదు కాబట్టి. అంటే సిమెంటు శాండ్ మిక్సింగ్ అప్పుడు రేషియో కరెక్ట్గా కలపకపోయినా, లేకపోతే క్యూరింగ్కి కొంత టైం ఉంటుంది, ఆ టైము ఇవ్వకపోయినా, కరెక్ట్గా టైము ఇవ్వకపోయినా అప్పటికప్పుడు బిల్డింగ్ కట్టేయచ్చు, ఓకే. కానీ తర్వాత క్రాక్స్ బయటపడతాయి. ఆ క్రాక్స్ ఆ రోజు వచ్చింది కాదు, ఆ పగుళ్ళు ఆ రోజు వచ్చినాయి కాదు, లోపల నుంచి పగులుతూ వచ్చినాయి. ఎందుకు అని అంటే పునాది వేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి ఆ పగుళ్ళు వచ్చినాయి. సో పునాది లోపల విషయాలు మనం ధ్యానం చేయాలి. చక్కగా మంచి పునాది వేసుకోవాలని దేవుడు మనకి చాలా శ్రద్ధగా, చాలా కన్సర్న్గా పాత బిల్డింగ్ని తీసివేసి లోతుగా తవ్వి
క్రొత్త పునాదులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనము శ్రద్ధగా నేర్చుకుందాము. ఇక్కడ చూస్తే 25వ వచనంలో 7:25లో బండ మీద 25వ వచనము, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. పునాది అంటే ఏంటి? పునాదిలో ఉండే విషయాలు ఏంటి? ఎలాంటి విషయాలు ఉంటాయి స్పిరిచువల్గా? దీని గురించి మనం అధ్యయనం చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు 4వ అధ్యాయంలో యేసు ప్రభు తన సేవను ప్రారంభించడం జరుగుతుంది. 4వ అధ్యాయము 19వ వచనములో 17వ వచనము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని చెప్తూ ఆ క్రమంలో వ్యాధి రోగములతో బాధపడే వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయము మొదటి వచనాలకు వచ్చినప్పుడు యేసు ప్రభు సువార్తను చెప్తూ అక్కడ శిష్యులకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన శిష్యులు వచ్చి ఆయన దగ్గర కూర్చున్నట్లుగా, మిగతా జన సమూహం కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు శిష్యుల్ని తయారు చేసేటువంటి పనిలో కూడా ఉన్నాడు. ఇక్కడ ఏదో దేవుణ్ణి నమ్ముకోవటం, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటం అనేది కాదు. శిష్యులుగా ఉండి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనను ప్రతి విషయంలో నెరవేరుస్తూ దేవుని పూర్తి ప్రణాళికను మనం నెరవేర్చాలని కోరుతూ మంచి పునాదులు వేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. 26వ వచనం కూడా, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు నరహత్యను గురించి మాట్లాడుతూ ఉన్నారు. నరహత్య చేయవద్దని చెప్పబడింది కదా. అయితే 22వ వచనము, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. ఈ కోపం విషయంలో ఇక్కడ వ్యర్థుడా అని చెప్పడం కానీ, ద్రోహి అని చెప్పడం కానీ, వ్యర్థుడా, ద్రోహి, ఈ మాటల అర్థము లోతుగా మనం పరిశీలన చేస్తే సహోదరుని, ఎదుటివారిని, వారిని చిన్న చూపు చూడడం, అంటే ఇవి యాటిట్యూడ్కి సంబంధించిన విషయం. వారిని చిన్న చూపు చూస్తూ, నా స్థితి ముందు నీ స్థితి ఎంత, నాకున్న డిగ్రీలు నీకు లేవు, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పరపతి నీకు లేదు, నా ముందు నుంచునేటువంటి అర్హత నీకు లేదు. ఇలాంటి ఆలోచన మనం కానీ కలిగి ఉంటే మనం సరిచేయబడాలి. సహోదరుని మీద కోప్పడుతూ వ్యర్థుడా, ద్రోహి అని అంటే ఇది యాటిట్యూడ్కి సంబంధించింది. వారిని చిన్న చూపు చూస్తూ ఉంటాము. అంటే ఎదుటి వారిని ఒక్కొక్కసారి మనం చిన్న చూపు చూసినప్పుడు, వారిని లెక్క లేకుండా మాట్లాడినప్పుడు, వారి విషయాలను కన్సిడర్ చేయకుండా మనకున్న స్థితిని హెచ్చించుకుంటూ మాట్లాడితే అది తప్పు. వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఉండొచ్చు. దేవుడు ఒకవేళ
ఆశీర్వదించి ఉండొచ్చు మనల్ని. బట్ మన స్థితిని బట్టి వారి స్థితిని తృణీకరిస్తే అది తప్పు. ద్రోహి వ్యర్థుడా అంటే దాని యొక్క మూలం ఏంటంటే యాటిట్యూడ్. లోపలికి ఆలోచన చేస్తే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని అంటే, ఎదుటి వారిని వారు ఏమైనా చేయనివ్వండి, మనకి ఒకవేళ చెడైనా చేయనివ్వండి, మనము వారితో మంచిగానే మాట్లాడాలి, సమాధానంగానే ఉండాలి. అంతేగాని వారిని తృణీకరించడం, చిన్న చూపు చూడటం, నాకున్న డిగ్రీలు నీకు లేవు, నా ముందు నుంచునేటువంటి అర్హత నీకు లేదు, నీ అనుభవం నా అనుభవం ముందు ఎంత, నా పేరు ప్రఖ్యాతులు ఏంటి, నా స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి. సో ఇలాగని మనం మాట్లాడితే దేవుని ఎదుట మనము దోషులంగా ఉంటాము. ఇక్కడ నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ఇక్కడ సహోదరుని మీద కోపపడే విషయంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి యాటిట్యూడ్, రెండవది న్యాయం. అన్యాయముగా సహోదరుని మీద కోపపడకూడదు. ఒకవేళ అతని విషయంలో అతను మనకు కీడే చేసి ఉండొచ్చు, కానీ అతనికి మనం అన్యాయం చేయడము కరెక్ట్ కాదు. ఒకటి యాటిట్యూడు, రెండోది అన్యాయం చేయకూడదు తన విషయంలో. ఒకవేళ అలాంటి స్థితిలో ఏమైనా ఉంటే, అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే, నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుతూ ఉండగా, అర్పణ అంటే 3 విషయాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మనము అర్పణ అర్పించడం అంటే కానుకలు తీసుకోవచ్చు, ప్రార్థన తీసుకోవచ్చు, మన సేవ తీసుకోవచ్చు. కానుకలు, ప్రార్థన, మన సేవ, దేవుని పట్ల మనం చేసేవి. ఇవి ప్రక్కన పెట్టి నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. మొదట వెళ్ళి సహోదరునితో సమాధానపడాలి. అతన్ని చిన్న చూపు చూసి, తృణీకరించి, చెడ్డ మాటలు పలికి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి, అన్యాయంగా తనని అన్యాయం చేసి చేస్తే దేవుని ఎదుట మన అర్పణ అంగీకరించబడదు. అది కానుకలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, సేవా జీవితం కావచ్చు. ఈ 3 అంగీకరించబడవు. వాటిని ముందు ప్రక్కన పెట్టాలి. ముందు వెళ్ళి సహోదరునితో సమాధాన పడాలి. అన్యాయం చేస్తే, అతన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే అతని పట్ల, తర్వాత వచ్చి సమాధానపడి, తర్వాత వచ్చి 24వ వచనంలో అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించాలి. 25వ వచనంలో కూడా చూస్తే, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే, త్రోవ అనంటే సమయం ఉండగానే, త్రోవలో ఉండగానే అంటే సమయం ఉండగానే. ఇప్పుడు మనకి దేవుడు సమయం ఇచ్చాడు. ఒకరోజు నా సమయం అయిపోతుంది, ఈ భూమిని విడిచిపెట్టేస్తాం. ఆ తర్వాత రియలైజ్ అయ్యి, ఆ తర్వాత తెలుసుకొని ప్రయోజనం లేదు. సమయం ఉండగానే ఇప్పుడు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. నీ ప్రతివాది అంటే ఇక్కడ 3 విషయాలు మనం చూడొచ్చు. ఒకటి వ్యక్తి కావచ్చు, 2 వ్యవస్థ కావచ్చు, 3 అపవాది కావచ్చు. ప్రతివాది, మన ప్రతివాదులు ఎవరు? నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే సరిచేసుకో. విషయాలు ఏంటంటే, ప్రతివాది ఎవరంటే, ప్రతివాది స్థానంలో ఉన్నవి ఎవరంటే వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అపవాది కావచ్చు. ఫస్ట్ ఈ యొక్క మనము అన్సెటిల్డ్ మ్యాటర్స్ని సెటిల్ చేయాలి. అర్పణను ప్రక్కన పెట్టాలి. ఇది క్రొత్త పునాది. అర్పణను ప్రక్కన పెట్టాలి. మన కానుకలను ప్రక్కన పెట్టేసేయాలి. ప్రార్థనను ప్రక్కన పెట్టేసేయాలి. మనము
సేవా జీవితాన్ని ప్రక్కన పెట్టేసేయాలి. ముందు సహోదరునితో సమాధాన పడాలి. ఇది క్రొత్త జీవితం, క్రొత్త పునాది. ఇది క్రొత్త పునాది. ఈ క్రొత్త పునాది వేసుకోకుండా గబగబా మనం ఏదో ఆశీర్వాదాలు పొందుకుంటే కుదరదు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము ముందుకు కొనసాగే క్రమంలో పునాది ఎలా ఉంటుంది అని అంటే భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలంటే, మనము 0 నుంచి మొదలు పెట్టము. 0, 1, 2, 3, 4, 5, 6 అట్లా వెళ్ళదు మన యొక్క గ్రాఫ్. మన గ్రాఫ్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, -10, -9, -8, -7, -6 ఇలా ఉంటుంది భక్తి జీవితం. ముందు మైనస్లన్నీ క్లియర్ చేయాలి, ఆ తర్వాతే ప్లస్లు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనము ముందు మైనస్లను క్లియర్ చేయాలి, ఆ తర్వాతే ప్లస్లు. నీ అర్పణ ప్రక్కన పెట్టి నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వస్తే బలిపీఠం ఎదుటే నీ అర్పణ విడిచిపెట్టండి. బలిపీఠం ఎదుటే మీ అర్పణ విడిచిపెట్టండి. అది కానుకలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, సేవా జీవితం కావచ్చు. ముందెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. నీ ప్రతివాదితో సమయం ఉండగానే సమాధాన పడాలి. గో అండ్ సెటిల్ ఓల్డ్ మ్యాటర్స్ ఫస్ట్. ముందు మైనస్లన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. గో అండ్ సెటిల్ ఓల్డ్ మ్యాటర్స్ ఫస్ట్. ఈ క్రమంలో ఇక్కడ ప్రతివాది అనే స్థానంలో 3 పెట్టాం కదా మనం. 3 విషయాలు పెట్టాం. 1 వ్యక్తి కావచ్చు, 2 వ్యవస్థ కావచ్చు, 3 అపవాది కూడా కావచ్చు. 1 ఫస్ట్ చూస్తే వ్యక్తి, సహోదరుడు. ఒక వ్యక్తి పట్ల మనము అన్యాయం చేశాము, అన్యాయముగా తనకు సంబంధించింది మనం లాక్కున్నాము, మోసం చేశాము. ఆ విషయంలో ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలి. ఆ వ్యక్తి విషయంలో, ఆ ట్రాన్సాక్షన్ విషయంలో మనం రియలైజ్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి మనం ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువు నడిపిస్తే అతని దగ్గరికి వెళ్ళి ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలి. వ్యక్తి విషయంలో. 2 వ్యవస్థ విషయంలో. వ్యవస్థ అని అంటే దాని కింద కూడా ఒక 3 కేటగిరీస్ మనం చూడవచ్చు. ఎలా అంటే, 1 గవర్నమెంట్ కావచ్చు, 2 ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, 3 మామూలు స్మాల్ బిజినెస్ కావచ్చు. గవర్నమెంట్కి మనము మన పాత లెక్కలు క్లియర్గా లెక్కప్పు చెప్పాలి, క్లియర్ చేయాలి. పాత విషయాలు ఏమన్నా ఉంటే, అన్సెటిల్డ్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే మనము క్లియర్ చేయాలి. ట్యాక్స్ కట్టే విషయంలో ఎగ్జంప్షన్స్ మినహాయిస్తే మనకున్న ప్రొవిజన్స్ అవన్నీ క్లియర్ అయిన తర్వాత మనము క్లియర్గా ట్యాక్స్ ఫైల్స్ రిటర్న్ చేయాలి, చూపించాలి, క్లియర్ చేయాలి. అక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టి ప్రభుకి కానుకిస్తాను, సేవ చేస్తాను, ప్రార్థన చేస్తానంటే కుదురుతుందా? లేదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. క్రొత్త నిబంధన పునాదిది. పాత బిల్డింగ్ పడేసేస్తున్నాం. పునాదుల కోసం లోతుగా తవ్వి పునాదులు వేసే క్రమంలో ఒకవేళ ట్యాక్స్ వ్యవస్థని మనం మోసం చేసామా? వ్యవస్థ పట్ల మనం ఏమైనా మోసం చేసామా? ట్యాక్స్ను ఎగ్గొట్టామా? అంటే ప్రొవిజన్స్, మనకు చాలా ఎగ్జంప్షన్స్, ప్రొవిజన్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత న్యాయముగా మనము ఉపయోగించుకోవాల్సినవన్నీ ఉపయోగించుకున్న తర్వాత ఆ డిడక్షన్స్ అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త పునాదులు వేసే క్రమంలో వీటిని జ్ఞాపకం చేస్తాడు. వ్యక్తి పట్ల మనం చేసినవి జ్ఞాపకం చేస్తాడు. తర్వాత వ్యవస్థ పట్ల, అది ట్యాక్స్ కావచ్చు. 2వది ఫేక్ సర్టిఫికెట్స్ కావచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఉందని ఒక సర్టిఫికెట్ పెట్టడం, క్వాలిఫికేషన్ లేకుండా క్వాలిఫికేషన్ ఉందని అంటే డిగ్రీస్ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొని పెట్టడం, ఇవన్నీ కూడా మనం సెటిల్ చేయాలి వ్యవస్థ పట్ల. ఈవెన్ ఒక్కొక్కసారి ఒకవేళ టికెట్ తీసుకోకుండా కావాలని ఎవరో మన జేబులో డబ్బులు దొంగిలించారు, టికెట్ తీసుకునే పరిస్థితి లేదు, మనం ఊరు వెళ్ళాలి,
అట్లాంటి ఒక స్పెషల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనుకోని సిచ్యుయేషన్స్ ఏదన్నా జరిగి టికెట్ తీసుకోలేదు, వెళ్ళావు అంటే ఇట్స్ ఓకే, నీ దగ్గర ఏం డబ్బులు లేవు, వెళ్ళాలి తప్పదు, పరిస్థితులు అప్పట్లో తెలియదు, ప్రభువుని అంగీకరించలేదు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఓకే జరిగి ఉండొచ్చు. కానీ కావాలని టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే మరి దాన్ని సెటిల్ చేయొద్దా? లేదు, ఒకవేళ కండక్టర్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనము టికెట్ తీసుకున్న తర్వాత డబ్బులు రిటర్న్ ఇచ్చేట క్రమంలో ఎక్కువ డబ్బులు రిటర్న్ ఇచ్చాడు అనుకో, పరిస్థితి ఏంటి? దాని మ్యాటర్ సెటిల్ చేయొద్దా? సో ఇట్లా వ్యవస్థ పట్ల మనము చేసినటువంటి తప్పులు కానీ, వ్యక్తి పట్ల చేసినటువంటి తప్పులు కానీ, వీటిని సెటిల్ చేయాలి. ఫస్ట్ పాత ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ సెటిల్ చేయాలి. ఆ తర్వాతనే క్రొత్త ట్రాన్సాక్షన్స్లోకి ముందుకు వెళ్ళేది. మన అర్పణ అక్కడ విడిచిపెట్టి, దేవుని దగ్గర విడిచిపెట్టి ముందెళ్ళి ఆ పాత ట్రాన్సాక్షన్స్ని సెటిల్ చేయాలి. ఎలా సెటిల్ చేయాలి అనే క్రమంలో ఇక్కడ ఇంకా మనం అపవాది గురించి కూడా మాట్లాడతాము. ఎలా సెటిల్ చేయాలనేది ఒక్కొక్కళ్ళ వ్యక్తిగత జీవితంలో వారి జరిగినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఎలా గైడ్ చేస్తే అలా ఓల్డ్ ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ సెటిల్ చేయాలి. ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకున్నాము, మరి ప్రభువుని అంగీకరించిన దినాల్లో మన ఇష్టానుసారంగా బ్రతికాము. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ క్రొత్త పునాదులు వేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేశాడు. మనము వెళ్ళి అతనికి ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నామో, ఎగ్గొట్టామో, అతనికి వెళ్ళి ఆ డబ్బులు ఇవ్వాలంటే అతను లేడు, అడ్రస్ తెలియదు, పలానా ఎప్పుడో జరిగింది, అడ్రస్ తెలియదు, వ్యక్తి తెలియదు, ఆ ఆర్గనైజేషన్ లేదు, లేకపోతే ఆ యొక్క ఇయర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, ట్యాక్స్ విషయాలు కావచ్చు. ఎలా సెటిల్ చేయాలంటే దేవుడు గైడ్ చేస్తాడు. దేవుడు గైడ్ చేస్తాడు. మనము సెటిల్ చేయడానికి సిద్ధపడి ఉండాలి. అవును ప్రభా, నాకు తెలియచేశాను, నన్ను క్షమించండి, ఆ సమయంలో నాకు విశ్వాసం తెలియదు, భక్తి లేదు, లేకపోయినా విశ్వాసము భక్తి జీవితంలో ఉన్నాను, కానీ నేను అవి రియలైజ్ అవ్వలేదు, అవి పెద్ద పాపము అని అనుకోలేదు, ఎందుకంటే నా చుట్టూ ఉన్నవారు చేస్తున్నారు కాబట్టి నేను అంతగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను చేయడానికి సిద్ధము, ఎలా చేయాలి? సో ఇది డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వారి పరిస్థితులను బట్టి దేవుడు ఎవరికి ఎలా గైడ్ చేస్తే అలా ఆ పాత ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ సెటిల్ చేయాలి. ఒక్కొక్కసారి దేవుడే క్యాన్సిల్ చేయొచ్చు, లేదు తర్వాత ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి. అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. మనం చేసినటువంటి పొరపాట్లు, మనం అనుకోకుండా జరిగినటువంటి పొరపాట్లు, విశ్వాసము లేనప్పుడు చేసినటువంటి పొరపాట్లు, ఎవరికైతే మనం సమాధానం చెప్పుకోవాలో ఆ పర్టికులర్ ఇష్యూలో ఎవరికి మనం అకౌంటబుల్లో వారితోనే సమాధాన పడాలి, వారితోనే ఆ విషయాన్ని సెటిల్ చేయాలి. మనము చేసిన తప్పులు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు మనలో క్రొత్త పునాదులు వేస్తూ ఉండగా వ్యక్తి పట్ల కానీ, వ్యవస్థ పట్ల కానీ మనం చేసినటువంటి తప్పులు మనము సరి చేసుకోవాలి. ఫస్ట్ గో అండ్ సెటిల్ ఓల్డ్ మ్యాటర్స్ ఫస్ట్. బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే ఈ ప్రతివాదిలో వ్యక్తి, వ్యవస్థ, అపవాది అన్నాం కదా. అపవాది మన యొక్క అన్సెటిల్డ్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో, అన్సెటిల్డ్ మ్యాటర్స్ అవన్నీ ఒక లిస్టు, ఒక పెద్ద ఫైలే తయారు చేసి తిరుగుతూ ఉంటాడు. వాడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడంటే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. మన విషయంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఫైల్ ఇప్పుతాడు. లేదు, ఆ ఫైల్ తీసుకొని మన దగ్గరికే వస్తాడు బ్లాక్మెయిల్ చేయడానికి, మనను ఇబ్బంది పెట్టడానికి. వాడు చెప్పిన మాట మనం వినటానికి ఆ ఫైల్ తీసుకొని మన దగ్గరికి వస్తాడు.
సో ఆ విషయంలో మనం అపవాదితో కాదు కానీ సమాధాన పడేది దేవుని ఎదుట సమాధాన పడాలి. దేవుని ఎదుట ప్రతి ట్రాన్సాక్షన్ని మనం ఒప్పుకోవాలి. అపవాది ఫైల్ పట్టుకొని తిరుగుతాడా లేదా అనే విషయానికి వచ్చేటప్పటికి ఒక రిఫరెన్స్ చూద్దాము. రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. అపవాది ఏం చేస్తాడంటే మన నేరాలు, మన యొక్క అన్సెటిల్డ్ మ్యాటర్స్, మనము అన్యాయం చేసినవి, మర్చిపోయినవి, సెటిల్ చేయనివి అన్నీ కూడా ఒక లిస్టు, ఒక పెద్ద ఫైల్ చేసుకొని తిరుగుతుంటాడు. వాడు తిరిగి ఎక్కడ వెళ్తాడు చూడండి. రెవల్యూషన్స్ చాప్టర్ 12 వర్స్ 10, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాడికి అదే పని. వాడు మన దగ్గర తిరుగుతాడు. మనం కానీ అపవాదికి లోబడకుండా వాడు చెప్పిన మాట వినలేదనుకోండి, ఫైల్ తీస్తాడు. పలానా రోజు పలానా విషయము నువ్వు సెటిల్ చేయలేదు, నా దగ్గర ఉంది ఆ ఫైల్ అంతా అని ఇది తీసుకెళ్ళి దేవుని దగ్గర చెప్తాను. నువ్వేదో పెద్ద భక్తిపరుడు అనుకుంటున్నావేమో, విశ్వాసంలో ముందుకు వెళుతున్నావు అనుకుంటున్నావేమో అని అంటూ వాడు దేవుని ఎదుట రాత్రింబగళ్ళు ఉంటాడంట. ఇక్కడ చూడండి 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. నేరము మోపువాడైన అపవాది. వాడు ఫైల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఎవరి మీద నేరం మోపుదామా అని. సో కాబట్టి ఫస్ట్ పాత విషయాలు సెటిల్ చేయాలి. ఆ తర్వాతే మన అర్పణ అంటే కానుకలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, సేవ కావచ్చు. సో మన ప్రతివాది అని అన్నప్పుడు వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాను, వ్యవస్థలో బిజినెస్ అని కూడా చెప్పాను. ఈ బిజినెస్ దగ్గర కూడా నేను చూసినప్పుడు అంటే కిరాణా షాప్ కావచ్చు, చిన్న షాప్స్ వాళ్ళు మనం డబ్బులు ఇచ్చిన తర్వాత మనం కొనుక్కున్న వస్తువులుకి ఎంత అయిందో బిల్లు చూసి రిటర్న్ డబ్బులు ఇచ్చినప్పుడు కూడా నాకు ఇది 4-5 సార్లు జరిగింది నాకు తెలిసి. మరి తెలియని నేను చూసుకోకున్నప్పుడు ఒకవేళ జరిగిందేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి జరిగిన ప్రతిసారి కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళు మరి కావాలని అపవాది అతని చేత నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే ఈ డబ్బులు తీసుకొని పెట్టుకుంటాడా, లేకపోతే వీడు తిరిగి ఇచ్చేస్తాడా అని అపవాది నన్ను టెస్ట్ చేస్తున్నాడో లేదో తెలియదు, లేకపోతే ప్రభువే నన్ను అపవాది ద్వారా పరిశోధిస్తున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ ఒక 4-5 సార్లు జరగడం ఇట్లా చూశాను. కిరాణా షాప్ వాడు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసాడు నాకు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 500 అంటే బిల్లు 300 అయింది, 500 ఇచ్చాను నేను అతనికి. అతను తిరిగి ఇవ్వాల్సింది 200, కానీ 300 ఇచ్చాడు. తిరిగి 100 రూపీస్ ఆయనకు తెలీదు తిరిగి ఇవ్వడం జరిగింది. ఇలాగా 4-5 సార్లు జరిగింది. సో చిన్నవే అనుకుంటాం మనం, సరే 100 కాదు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, అది మనం గమనించాము. ఏంటి పరిస్థితి? కండక్టర్ దగ్గర డబ్బులు మరి అతను కూడా దిగి వెళ్ళిపోయాడు, కొన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి. దాని విషయంలో ఎలా సెటిల్ చేస్తాము? అంటే మనకు రావాల్సిన చిల్లర కంటే ఎక్స్ట్రా ఇచ్చేసాడు అనుకోండి, పరిస్థితులు ఏంటి? ఇవన్నీ చిన్న విషయాలు కావచ్చు, కానీ అపవాది పెద్ద ఫైల్ చేసుకొని తిరుగుతుంటాడు. అంటే అపవాది వచ్చి ఏదో దేవుని ఎదుట మన మీద నేరం మోపుతాడని కాదు, కానీ దేవుని నీతి ఎదుట, దేవుని పరిశుద్ధత ఎదుట ఇవన్నీ కూడా ఆ వెలుగులో బయటకు వస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవునికి పూర్తిగా అప్పగించుకుంటే క్రొత్త పునాదులు వేసే క్రమంలో ఇవన్నీ చెప్తాడు దేవుడు. ఈ విషయంలో మనం ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా నిత్య జీవం పొందుకోవటానికి నేనే మంచి కార్యం చేయాలని ఒక ధనవంతుడు వచ్చి అడిగినప్పుడు కూడా
యేసు ప్రభు చెప్పిన మాట, నీకున్న ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నువ్వు ఒక్కడివే వచ్చి నన్ను వెంబడించు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మేబీ ఆ ఆస్తి అక్రమంగా సంపాదించిందేమో, మనకు తెలియదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట 19:21 మత్తయి సువార్త 19:21, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఒకవేళ ఆస్తి అక్రమంగా సంపాదించిందేమో, అది సెటిల్ చేయాలి ఫస్ట్. ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటుందంటే బాగా ఆస్తి సంపాదించుకొని సెటిల్ అయ్యి ఇక ఇప్పటి నుంచి భక్తిగా ఉంటాను అని అంటే కుదరదు. దేవుని ఎదుట, దేవుని నీతి పరిశుద్ధత ఎదుట అది కుదరదు. క్రొత్త పునాదులు వేయాల్సిందే, ఆ పాతయన్ని సెటిల్ చేయాల్సిందే. అక్రమంగా అన్యాయంగా సంపాదించుకున్నవి ఎదుటి వారిని మోసం చేసి కానీ, వ్యవస్థలను మోసం చేసి కానీ చేసినవన్నీ కూడా సెటిల్ చేసుకోవాల్సిందే. అప్పుడే ఈ క్రమంలో, ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో మనం వెళుతూ ఉంటామో, ఈ క్రమంలోనే మనకు దేవుని నీతి, దేవుని పరిశుద్ధత అర్థమవుతుంది. థియరీ చదివితే అర్థం కాదు. ఈ ప్రాసెస్లో, ఓల్డ్ మ్యాటర్స్ సెటిల్ చేసే ప్రాసెస్లో దేవుని నీతి ఏంటో, దేవుని పద్ధతి, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవి క్రొత్త పునాదులు. ఈవెన్ జక్కయ్య విషయంలో కూడా, లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా జక్కయ్య నిలబడి చెప్తాడు కదా, ఆస్తిలో సగము ఇచ్చేస్తాను, అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే 1కి 4 వంతులు ఇచ్చేస్తాను, 1కి 4 వంతులు అన్యాయంగా వస్తే తీసుకుంటే. అదే లూకా సువార్త 19:8-9 వచనాల్లో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, ఎవని వద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకొని నా ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఫస్ట్ జక్కయ్య ఏం చేస్తున్నాడంటే పాత విషయాలను సెటిల్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాగా ముందు పాత విషయాలు మనము సెటిల్ చేయాలి. పాత విషయాలు సెటిల్ చేయకుండా సమయం ఉండగా, దేవుడు ఒప్పింప చేస్తూ ఉండగా, స్పిరిచువల్గా క్రొత్త పునాదులు వేసే ప్రయత్నంలో భాగంగా, ఆ క్రమంలో భాగంగా చేస్తూ ఉన్నప్పుడు మనము ఒప్పుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మరి తిరిగి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలి, వారిని క్షమించాలి, ఒకవేళ దొంగిలిస్తే తిరిగిచ్చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఏ టైమింగ్లో చేయాలి, చేయాలా వద్దా, అదంతా కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. చేయాలని వెళుతున్నా కూడా అడ్రస్ దొరకలేదు, అతను లేడు, ఎలా చేయాలి? అలాంటప్పుడు దేవుడు ఇంకొక మార్గం చూపిస్తాడు. దేవుడు క్షమించడం కానీ, దాన్ని కొట్టివేయడం కానీ, దేవుడు నడిపించిన పద్ధతిలో పాత విషయాలన్నీ సెటిల్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాతే వచ్చి అర్పణ అర్పించాలి. ఇది క్రొత్త నిబంధన పునాది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, వ్యక్తి పట్ల యాటిట్యూడు, మనము మంచి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. తృణీకరించి మాట్లాడడం, చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. రెండవది, వ్యక్తికి మోసం చేసి వారి లాక్కోవడం, వారిని అన్యాయంగా వారి పట్ల ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సో వాటి విషయాల్లో మనము రియలైజ్ అవ్వాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అలాగే వ్యవస్థ పట్ల మనము చేసినటువంటి తప్పులు కూడా సరి చేసుకోవాలి. ఇది క్రొత్త నిబంధన పునాది లోపలికి తొంగి చూస్తే ఇది విషయాలు ఉంటాయి. నాణ్యమైన బలమైన పునాది బండ మీద వేస్తూ ఉన్నాడు. ఆ బండ వాక్యమే, దేవుని వాక్యమే. ఆ పునాది క్రీస్తే. ఈ పునాది వేసుకోకుండా ముందుకు వెళితే మనము ప్రస్తుతానికి ఏదో ఆశీర్వదించబడినట్లుగా ఉంటాము, కానీ ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనము ఈ విషయాల మీద మనము ధ్యానం ఉంచుకుందాము, ఆలోచన చేద్దాము. దేవుడు క్రొత్త పునాదులు వేస్తూ ఉండగా పాత బిల్డింగ్ని పడగొట్టేసి లోతుగా త్రవ్వి బలమైన పునాదులు, స్థిరమైన పునాదులు వేస్తూ ఉండగా దేవుణ్ణి పూర్తిగా మహిమపరిచే రీతిలో, దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం పూర్తిగా నెరవేరే విషయంలో ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే శిష్యులుగా ఉండటానికి ఇష్టపడతారో వారి గురించి దేవుడు చెప్తూ ఉండగా ఆ క్రమంలో మనం ముందుకు వెళదాము. అది మనకు ఆశీర్వాదం, దేవునికి మహిమ, పరలోకంలో
మనం సంతోషముగా మన సాక్ష్యాన్ని ప్రక్కవారితో షేర్ చేసుకుంటాము. ఈ యొక్క ప్రాసెస్లో వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క నీతి పరిశుద్ధత మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క నమ్మకత్వం అర్థమవుతుంది. లేదు నేను వెళ్ళి ఒప్పుకుంటే ఇక నన్ను నమ్ముతారా? జీవితంలో నేను చేసిన పొరపాటు ఎవరికి తెలియదు. ఎవరికైతే జవాబుదారీగా ఉన్నానో, ఎవరికైతే లెక్కప్ప చెప్పాలో వాళ్ళతో ఒప్పుకుంటే నన్ను జీవితంలో నమ్ముతారా అంటే నమ్ముతారు. అవకాశాలు ఇస్తారు. అది దేవుడు చేసే కార్యం. కాబట్టి ఒకవేళ ప్రజల ముందు కొంతకాలము మనము అవమానంగా ఫీల్ అవ్వచ్చు. అంటే ఆ ఇష్యూ ఎవరితో సెటిల్ చేసుకుంటామో వాళ్ళు ఒకవేళ మనల్ని ప్రక్క పెట్టచ్చు. వాట్ ఈస్ దే? పెట్టనివ్వండి, పర్వాలేదు. దేవుడు మనల్ని హెచ్చించేవాడు. అల్టిమేట్గా మనము దేవుని ఎదుట నుంచోబోతున్నాము. దేవుణ్ణి పెట్టాలి. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ విషయాలు ఆలోచిస్తే మనుషులు ఏమనుకుంటారు, పరిస్థితి ఏమవుతుంది, దీని గురించి ఆలోచించము. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మాట్లాడే మాటలకు మనము లోబడతాము, మనం సమర్పించుకుంటాము. కాబట్టి ఆ మాటల యందు లక్ష్యముంచుతూ క్రొత్త పునాదులు వేసుకున్నాము. ఆ రీతిగా క్రొత్త పునాదులు వేసుకొని విశ్వాసంలో ముందుకు వెళ్ళే క్రమంలో మనల్ని మనం పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మా ఆత్మీయ జీవితంలో క్రొత్త పునాదులు వేసేటువంటి క్రమంలో పాత బిల్డింగ్ని పడగొట్టి లోతుగా త్రవ్వి క్రొత్త పునాదులు వేస్తూ ఉండగా వాటికి మేము ఒప్పుకోవడానికి, లోబడటానికి మాకు సహాయం చేయండి. క్రొత్త పునాదులు, బలమైన స్థిరమైన పునాదులు, అవి మా మంచి గురించే, మాకు దీవెనకరముగా ఉంటాయని క్రొత్త పునాదులు మీరు వేస్తూ ఉండగా పూర్తిగా సమర్పించుకొని మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.